Alcara Water Solution. Solution for hot water problems. Contact 9399906356. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడు ఆడవున్నాడు కాని కంటికే కనరాడు మాయమైపోతున్నాడమ్మా ఆ అక్క పుణ్యమాని ఈ గీతానికి శిరస్సు వచ్చింది. జనుమనిచ్చిన తల్లి తండ్రులను వదిలేసి యుగ ధర్మమిది అంటూ జగమేలబోతారు. అమ్మ నాన్నలు కాస్త అన్నమడిగితే చాలు కన్న బిడ్డలే రోజు కళ్ళర్ర చేస్తారు. అరే ముసలితనమది ముసిరి ఉసురుదీస్తూ ఉంటే పిసరంత దయలేక కసిరిచ్చి కొడుతారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మ అవినీతి పెనువాశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు. మాయమైపోతున్నాడమ్మా ఆ మనిషి మాయమైనాడు. మనుగడ ఎప్పుడు ప్రశ్నార్థకమే. ఆ మనిషిని 5 ముక్కలు జరిగినాడే ఆ 5 ముక్కలు తెగరానికి నాడే ఈ దేశ చరిత్ర సంకనాకడం మొదలైంది. అందుకోసం ఇకనన్న నా దేశము కళ్ళు తెరిచి ఆ 5 ముక్కలను ఒక్కటి అపూటమైన మనిషిని చేసి అజేయమైన కీర్తి నా దేశము ఆర్జించాలని వినమ్రతతో చెప్తున్నాను. ఒక్కటి తండ్రి, ఒక మనిషికి తక్కువగానేంత దుర్మార్గం ఇంకేమని ఉన్నదా? అందుకోసము కుక్కనక్కల దైవ రూపాలుగా గొలిచి పందినందిని చూస్తే పడి మొక్కుతుంటాడు. సీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు. తోడబుట్టిన వాళ్ళ ఊరవుతలికి నెట్టి కులమంటూ ఇలా మీద కలహాలగిరిగీసి అరే అంటరానితనం శాపగ్రస్తం అస్పృశ్యత ఈ దేశపు రాచపుండు. మీకింత అధికారం ఉన్నది కదా ఈ దేశానికి. ఒకటి నీ ముందట చెప్తున్నాను, ఒకే జాతిగా చేయండి రే మీకు శాతనైతే. మీరు 120 సార్లను 125 సార్లను రాజ్యాంగాన్ని మార్చండి కదా. ఒకే మనిషి కోసం మళ్ళీ ఒకసారి మార్చండి. మానవ జాతి భారత్ సగర్వంగా రొమ్మిరిచి చెప్పేలా ఒకే భారత జాతిగా మార్చండి మీకు శాతనైతే. అస్పృశ్యత అసలు ఈ దేశంలో కులం అనే పదం వినబడకూడదు సార్. అస్పృశ్యత ఏంటిదే ఏంది? ఇంకెన్నేళ్ళయా పాపం వీళ్ళు. దేశ స్వాతంత్రం వచ్చి అన్ని రాజ్యాంగంలో ఉన్నాయట, అన్ని రాజ్యాంగంలో. ఒకరోజేమో చదివితే సర్వరోగాలకు నివారణ, చదివితే సకల సమస్యలకు నివారణ, చదివితే అన్ని చల్లబడిపోతాయి మా వాళ్ళు, నిధులు నియామకాలు నీళ్లు అని సంకనాక పెట్టినట్టు ఆ చదువులు సంకనాక పెడుతూనే ఉన్నాయి. ఇప్పుడు రాజ్యాంగం తెచ్చారు. రాజ్యాంగమే అన్నిటికీ పరిష్కారం, రాజ్యాంగమే సకల రోగ నివారణ అన్నమాట. రాజ్యాంగమే మరి అదే సకలమైతే ఎన్నిసార్లు ఎందుకు మార్చబడ్డదయ్యా? కులము వద్దని ఒకసారి మార్చండి అయ్యా. శాతనైతే కులం వద్దన్నోళ్ళే రాజ్యాంగంలో కులాన్ని శాసనం చేసిండ్రు తండ్రి. మీరు వినాలి. ఇప్పుడు ఎక్కడ కులం ఉండదు, వర్ణమే ఉంటది. ఆ వర్ణములో మా అమ్మ ఉండదు. అమ్మ లేకపోతే ఏ సిద్ధాంతం పూర్ణమైంది? అవును, స్త్రీ జాతి లేకుండా ఒకటి పూర్ణమవుతుందా? అందులో ఒక్క మనిషిని 5 ముక్కలు నరికిను, ఆడదే లేదక్కడ. నిన్ను కనిపించి పెద్ద చేసి పారేసి పాలించింది లేదక్కడ. అది ఎట్లా పూర్ణమవుతుంది? అందుకోసం ఒక్క మాట చెప్తా సార్, పంచభూతాలలో అందుకోసం అది నాకు ప్రామాణికమైన దేవత, నాకు ప్రామాణికమైన దైవం పంచభూతాలే. వీటి అవుతలేదని ఉంటే నేను సచ్చినా నమ్మను. ఎందుకంటే నది కాడికి పోయి చేజాచాడు,
ఏ రోజైనా నీళ్ళే ఇస్తుంది తప్ప నువ్వెవనివిరా అన్నదా? చెట్టు కిందికి పోయి సేద తీరండి, ఏ రోజైనా నీడనే ఇస్తుంది, నీ వర్ణం ఏదని అడిగిందా? అరే ఈరోజు పంకలు పెట్టుకొని కొనుక్కొచ్చుకుంటున్న గాలి మీకు సకల రోగాలు తెచ్చి పెడుతుంది. నిజంగా ప్రకృతి మాత ప్రసాదించిన గాలి మీకు సర్వ రోగాల నివారణకు ఔషధమైంది. ఈ 5 భూతాలు ఎనలేని అసలు నీకు ఆకృతి నడుపుతున్నది. ఇది కదరా శాస్త్రీయత అంటే, ఇది కదరా సైన్స్ అంటే. ఇదంతా వదిలేసి గాలికి శాస్త్రీయత ఉన్నదా? ఏ పనికి మాలినడా? ఇప్పుడు హేతువాదం ఒక్కటి పెద్ద ప్రశ్న ఇప్పుడు చెప్పాలి. దేవుని నమ్మనోళ్ళు దేవుని కొత్త దేవుళ్ళు అందిస్తున్నారు. ఇంతకు మించిన దరిద్రం ఉన్నదా ఏమన్నా? దేవుని పేరెత్తనప్పుడు దేవుని గొడవ మీ నాలుకల నుంచి ఉచ్చరించబడకూడదు. దేవుడే లేడు అనుకున్నప్పుడు అక్కడ మీ దేహాలు తొంగి చూడకూడదు. మరి కొత్త దేవుళ్ళను తెత్తండ్రేంద్ర, మరి ఏం తోటి కొట్టాలి మిమ్మల్ని? ఇప్పుడు ఒక 40 ఏళ్ళ క్రితం కొత్త దేవుడు అన్న పాట కూడా వచ్చింది అప్పుడు కదా. మరి కొత్త దేవుడు లేడన్నళ్ళు కొత్త దేవుళ్ళని తెత్తండ్రేంద్ర మరి? అందుకోసం ఒక మాట చెప్తా శర్మ, ఇది బలంగా ఏ మీడియా నుంచి చెప్పినో లేదో ఐ డ్రీమ్ నుంచి మాత్రం చెప్తా. హేతువాదం గొప్పదే, నేను దాన్ని ఇష్టపడుతున్నా. హేతువాదం గొప్పదే, హేతువు ఇంకా గొప్పది. హేతుల వాదమే పెద్ద ప్రమాదం నీతికి నా జాతికి. మీరు ఎప్పుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి చెబుతుంటారు కదా, ఆయన ఎలా పరిచయం అయ్యాడు మీకు? నువ్వు ఆంచి తెచ్చినవే ఇవన్నీ ఆడబట్టుకున్నావు. శ్రీపాద వారి పాదాలకు శరణాగతి చెప్తున్నాను. శ్రీపాద వారి ఆ వాచకము నా కర్ణబేరులో చోరబడ్డప్పుడు నా ఒళ్ళంతా పులికితయామిని. ఎందుకు వచ్చిందంటే అది ఒక 10 ఏళ్ళకి వెంబడించింది. నువ్వు ఆత్మకథ రాసుకుంటే శ్రీపాద వారి జ్ఞాపకాలు అనుభవాలు రాయకుండా చదవకుండా నువ్వు నీ కథ మొదలు పెట్టొద్దు అని చాలామంది చెప్పారు. ఆ పుస్తకం కూడా నా దగ్గర చాలాసార్లు ఉండేది. నా పుస్తకాలలో ఉంటుంది కూడా, నేను చదువుకున్న పాప అనబోలే అనుభవాలు జ్ఞాపకాలు ఉన్నది. ఒకనొక రోజు ఎవరో పెద్ద మనిషి మిత్రుడు, సాహిత్య మిత్రులు ఉంటారు కదా, ఆ రీతిగా ఇక్కడ నుంచి కాదు చదువు మొదలైంది, మల్లారెడ్డి తాను నుంచే. చదువుకున్నాను, డిగ్రీలు ఉండేవి కానీ అదే చెప్తే కదా, జిల్లా ఓరుగల్లులో పలకబల్పం బట్టి పాఠశాలకు పోలే, అందులో కూడా పలకబల్పం బట్టి పాఠశాల కాలజ్ఞానం కూడా వచ్చింది చూడాలి. చూడండి మీరు, పలకబల్పం బట్టి పాఠశాలకు పోలే, అచ్చువల్లులు కాస్త అభ్యసించి కలము బట్టాను కరమున కళ్ళు తెరచి పారజూశాను లోకాన్ని. లోకకవి అన్నారు కదా. అవును, లోకకవి. అయితే ఎన్నేళ్ల ముందు? 30 ఏళ్ల ముందు చెప్పిన ఈ పద్యాన్ని. మరి ఇప్పుడు లోకమంతా జుట్టొచ్చిన అదృష్టం కలిగింది కదా, ఇంకా లోకం ఎక్కువ తెలిసింది. మొత్తము తిరగపోవడం వల్ల ఒక్క మాట చెప్తా శర్మ, తిరగపోతే మొగోడు జడ్డట, తిరిగితే ఆడిద్ది జడ్డద అని ఒక పనికి మాలిన ఒక నినాదం, ఒక నానుడు ఉండేది మన తాడ. ఎవరైనా తిరగాల్సిందే, మగవాడైనా తిరగాలి, ఆడపిల్లనైనా తిరగాలి. తిరిగితే మనుషులలో అహంకారం వైదొలుగుతుంది, తిరిగితే మనుషుల్లో విజ్ఞానం వికసిస్తుంది, తిరిగితే మనుషులలో గూడు కట్టుకున్న బరువంత పటాపంచలై కరిగిపోతుంది. లోకం తెలిసే కొద్దీ మనం ఏంటో తెలుస్తుంది కదా. లోకం పోకడ తెలియకుండా మన పోకడ మన ఉనికి మనకు తెలియదు. కావున తిరగాలి అందరూ, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా తిరుగుతూనే ఉండాలి. ప్రతివాడు తిరగాలి, తెలుసుకోవాలి. ఆ అదృష్టం నాకు ఈ నేల కలగజేసింది. ఈ తిరగడం మాత్రం ఫస్ట్ ప్రాథమికంగా తెలుగు భాషకే దండం పెట్టాలి, కన్నందుకు తెలంగాణకు దండం పెట్టాలి, మా అమ్మ భాష అయినందుకు తెలుగు భాషకే. అయినా 2 రాష్ట్రాలుగా విడబడ్డం తప్ప భాష ఒక్కటే కదా. మనిషికి ఎన్ని భూతాలున్నా ప్రాణం ఒక్కటే కదా. అవును, జీవం అది. లిపి ఒక్కటే కదా మన ఇద్దరిది. 2 రాష్ట్రాలుగా అవును గర్వపడదాం అంతే. 2 రాష్ట్రాలుగా విడబడ్డాం కానీ 2 వ్యక్తులుగా విడిపోకూడదు, కలిసే ఉందాం. అంతే, ఒకే ఆత్మ కదా. ఇప్పుడు ఇది మన ఎనిమిది మాట్లాడుకుంటా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కోసం వచ్చినప్పుడు నేను ఆయన బతుకు చదివినప్పుడు, ఆయన ఆత్మకథ చదివినప్పుడు బోరున ఏడిసిన. బోరున ఏడిసి ఇంత గొప్ప వాళ్ళు ఉంటారా? ఆయనే వారాలుగా చేసి బతకడం, ఆయనే బాపడు పేరుకు మాత్రమే, అర్ధనగ్నంగా ఆకారంగా ఉండాలి, అర్ధనగ్నంతో పంచె కట్టుకోవాలి, పంచెని జింపెత్తాడు, పైజామ దడుగుతాడు. ఆయనే ఉపనయన ధర్మాలతోటే ఉండాలి, ఉపనయన ధర్మాన్ని తెంపేస్తాడు.
ఉపనయనమే లెక్క చేయడు. క్రాప్ ఉండొద్దు, గుండుతోటి ఉండాలి, క్రాపు లేకుండా నేను బతకడని కలేజతోడు ప్రకటించాడు. ఒరని తల్లికి ఇట్లాంటోడు నర్ర విప్లవాలు. ఆయన కథలలో బ్రాహ్మణమే ఉంటుంది, ఆయన కథలలో కోస్తనే ఉంటుంది, ఆయన ఏ కథ తీసిన బ్రాహ్మణ కుటుంబం చుట్టే ఉంటుంది. కానీ బతుకు తెలిసిన ఎవ్వడికన్నా మెదడు పని చేస్తే ఆ ఒక్క కథలని ప్రపంచమంతా ఒడబోస్తుంటాడు. అక్కడ మనిషి ఉంటాడు, అక్కడ మనిషి మాత్రమే తన కథా వస్తువ. అక్కడ మానవత్వం విస్తారము, దాని శిల్పము. మీ పాటకు అక్కడ సమాధానం దొరికింది. ఖచ్చితంగా నిజంగానే అతను పట్టడన్నం కోసం పడ్డ పాటలు ఇన్నని కాదు. తండ్రి వల్ల చెప్తున్నా, నాకు అదృష్టం దక్కలేదు కానీ ఇవాళ ఆయన బతుకుంటే కొట్టాడి ఆయన దత్తత తీసుకొని నా అయ్యగా నా తల మీద పెట్టుకొని పూజించేటోన్ని. ఆయన కథలు చదువుతున్నప్పుడు, ఆయన పయాణాలు చదువుతున్నప్పుడు ఒక తాడ తిరుపతి వెంకట కవులను కడిగేసిన ఒక ఘట్టం ఉంటుంది. ప్రాణగృహీత 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 అవురా ఆయన అన్న మాట చెప్తాను. అవురా మీ కథానాయిక వేసేనే అట్లా అన్నాడు. ప్రాణగుహిత అనగా కావ్యం పేరు ఎట్లా పెడతారా మీరు? అసలు మనుషులుగా పుట్టినారా ఈ భూమి మీద? వాళ్ళను తిట్టని తిట్టు తిట్టే నాకైతే ఒళ్ళంతా తిరుపతి వెంకట కవులంటే నే ఒక ఉరుము, ఒక ఉప్పెన, ఓ ఒక తుఫాన్ అది. ఆయనను కూడా తిట్టేటోడు మొండోడు కూడా ఉన్నాడా? వీడు నా గుండెకాయ, వీడి వారసు. మీ డిఎన్ఏ, శ్రీపాద మీ గుండెకాయ. గుండెకాయ అలా వచ్చిండ్రు. ఆయనే ఒక్క పుస్తకం అచ్చేసుకోవడానికి ఒకటి చెప్తాను. ఒక తండ్రి పుస్తకానికి వేసుకుంటాను, డబ్బులు ఇస్తాడు, వారాలు చేసుకొని వీళ్ళిద్దరు ఎవరో దోస్తులు ఉన్నారు నాన్న. ఒక ఆయన పేరు నాకు రాదు. ఇంటికి ఎదురుబద్ర ఇల్లు, పోస్ట్ ఆఫీసు. పోస్టోడు ఇంటికి వస్తే వచ్చిన పైసలతో నూకలో బియ్యమో కొనుక్కొచ్చుకొని ఆకలి తెచ్చుకున్న ఆ తండ్రిని ఇంత పాండిత్యం. ఈ దేశం సిగ్గుపడాలయ్యా, ఈ తెలుగు నేల సిగ్గుపడాలి, ఈ దేశం కూడా సిగ్గుపడాలి. అలాంటి వాళ్ళకి కదా భారతరత్నాలు ఇచ్చేది, అలాంటి వాళ్ళకి పద్మవిభూషణలు ఇచ్చేది, అలాంటి వాళ్ళ పద్మభూషణలు ఇచ్చేది, అలాంటి పద్మశ్రీ వాళ్ళ కాలు ఉగ్గటి కూడా సరిపోదు. అవును, అలాంటి వాళ్ళకి కదా. అలా చదువుతున్నప్పుడు ఈయనకు గురువులుగా రామకృష్ణ కవులు, వెంకటరామకృష్ణ కవులు, వెంకటరామకృష్ణ కవులు. ఓరి నాయన, వాళ్లకు వెంకట తిరుపతి కవులకు పడదు. అవును, అరే ఈ రోగం ఇక్కడ కూడా ఉన్నదా? మా అక్కడనే ఉన్నదా అనుకున్నా. ఇక్కడ కూడా పూర్వాశ్రమం నుంచే ఉన్నదా? జాతి వైరుధ్యాలు. ఏ జంతువులైనా కలబడతాయి, కొట్టుకుంటాయి, తిట్టుకుంటాయి, కానీ ఆ రీతిగానే కలిసి కూడుంటాయి. కుక్క పిల్లలు ఖర్చుకుంటాయి, గొర్రె పొడలు గుద్దుకొని తలలు బడిగేలా కొట్టుకుంటాయి. ఎప్పుడు వ్యక్తిగత కోపాలు ఉంచుకోవు. కానీ మనిషికి అందరికంటే శ్రేష్ఠుడు కదా, అందరికంటే జ్ఞాని కదా, భ్రష్టుడు అన్ని వాడే. అన్నిటికంటే భ్రష్టత్వం కూడా ఏ దేహానికే ఉన్నది నన్ను, ఏ ప్రాణికి లేదు. అవును, భ్రష్టత్వం కూడా మనిషికే ఉన్నది. మాయ రోగం అదేమో కానీ మనిషికి కుదరదు అంటాడు ఆరుద్ర. కాబట్టి ఏ జంతువు చూసి ఇంకో జంతువు భయపడ, కలిసి పడుతుంది, కలిసి జీవిస్తాయి. కానీ ఈ మనిషి వైరుధ్యం వచ్చిందంటే సత్యదాకా కాటిలో కాలేదాకా కూడా కన్నెత్తి చూడని తత్వాలు ఉన్నాయి కదా. అలా వచ్చినప్పుడు ఈ ఇద్దరి ఘర్షణలో వెంకటరామకృష్ణ కవులు వీళ్ళిద్దరి ఘర్షణ పడుతున్నప్పుడు ఈ ఇద్దరిని ఎక్కి ఏలుతున్న కాలం అది ఆయనకు. తిరుపతి వెంకట కవులు, తిరుపతి వెంకట కవులు, రామకృష్ణ కవులు. ఆయన ఒక ఆరాధన గొడవ, ఆ గొడవల మధ్య నేను ఆరాధించే కవులు నా నేల మీద ఇద్దరు ఉంటారు. వాళ్ళు కదా కవులంటే, శ్రీపాద. వాళ్ళు కదా అవధానులంటే, అవధాన కవి చక్రవర్తులు. ఈ నేలకు కాదు, ఈ భూమండలానికే కొప్పరపు కవులు, కొప్పరపు కవులు, కొప్పరకపు కవులు అన్నప్పుడు ఒక్క రోజంతా నిద్రపోలే. నీ అవ్వ నువ్వే పెద్ద నా ఒళ్ళంతా ఊనం చేస్తున్నావు అయ్యా. తిరుపతి వెంకట కవుల పేరినడమే తప్ప ఉచ్చరించిన పాపం పోలే ఈ జిమ్మకు. అయినా నీ పుణ్యమా అని వీళ్ళని చదువుకునే భాగ్యం కలిగించినవు. కానీ నువ్వు చదువుకునే, నువ్వు ఆరాధించే, నువ్వే ఇరుముడు గట్టె కవులు ఈ నేల మీద ఉన్నందుకు వాళ్ళు బతికుండే చెప్పురా అయ్యా, వాళ్ళ పాదాలకు నా శిరస్సు కొట్టొస్తా అని నా అన్వేషణలో దొరికిన నా వాళ్ళను
అది వాళ్ళని ఏదన్నా తక్కువ పదమే నాన్న. ఈ దేశపు చక్రవర్తులు వాళ్ళు, పరపుకోవాలి. అందుకోసము వాళ్ళని ఒకసారి ఉచ్చారణ చేస్తా నా భాషలో. ఏమురా నువ్వెంత, నీ పుట్టుకెంత, నీకెందుకురా అంత బలుపు అని అప్పుడప్పుడు వినబడుతుంటది నాకు. నేను చెప్తా వాళ్ళకు, సామ్రాజ్యాధినేతలు సైతము కాళ్ళు గడిగి గండబేరండాలు దొడిగి కడిగిన నీళ్లను తల మీద చల్లుకుంటే తరింపజేసిన కవికులమురా నాది. ఎందుకుండకూడదంతా రాజ్యాలెంత, రాజులెంత, చక్రవర్తులెంత, ఈ కాళ్ళు గడిగి గండబేరుండాలు దొడిగిన కవికులమురా నాది. మనిషికి ఒకటే కులం ఉంటది శర్మ, నేను పశువుల కాపర్ని. అప్పుడు నీ ముఖంగా చెప్తున్నా నా కులాన్ని. కులం లేకుంటే ఎవడన్నా ఉంటాడా? ఉంటాడు బే, ఉన్నాడు బే, ఉంటాడు. ఒకవేళ కులమే ప్రమాణికమైతే నాకు 3 కులాలు ఉన్నాయి. 10 ఏళ్ళు పశువులుగా వచ్చిన నాది గోకులం. ఇది నేనన్నది కాదు రే, ఒక సిద్ధ పురుషుడు చెప్పిన వాక్యమే చెప్తున్నా మీకు. మీరు ఇది శాస్త్రీయతన, ఇది ప్రమాణమే చెప్తున్నా. ఒక సికింద్రాబాదు సంటన్ స్కూలుకు ఎదురుగా ఒక బస్ స్టాప్ ఉంటది. ఆ బస్ స్టాపులో బోధి మొక్క ఉంటది ఒకటి. దాని మీద దాని పేరు కూడా రాసిన సిద్ధ పురుషుని పేరు. చాతనైతే చూసుకోపోర్రి, ఆ బోధి వృక్షం మొక్క మీద ఉంటది ఆ పేరు, సిద్ధ పురుషుడి పేరు. ఇగో ఇలా చెయ్యి పెట్టి, అందశ్రీ నీకెందుకు ఇంత ఆవేశం? ఇంత ఆవేశం మంచిదా? కాదు సార్, మీరు ఆరోగ్యం, మీరు సిద్ధపురుషులు అన్నీ తెలుస్తాయి మీకు, కానీ బతుకంత నరకాన్ని రంపపు కోతను అనుభవిస్తున్నా సార్. నన్ను కన్న వాళ్ళు ఎవరో తెరువని ఆ జ్ఞాపకం నన్ను తరుముతూనే ఉంటుంది సార్. నీకేం పోతుంది సార్, ఎవ్వనికి పుట్టిండన్నమాట. ఏహే ఒక్కడి పుట్టినాడ్రా వీడు, ఎందరికి పుట్టిండన్న తిరస్కారపు శబ్దం. నీ అమ్మ పుట్టేటోళ్ళకే పుట్టినరా ఇయ్యాలి, అది అర్థమైంది నాకు. అందుకోసం మొన్న ఒక పిల్లగాడంటాడు డాను సత్యమని, ఎవడో మా కులపోడు అంటే వాడు ఒక మాట చెప్పాడు. ఏమని? అరే మీ కులాలల్లా అంత మెదడు కలిగిన శిరస్సుంటే చెప్పండి, నేనే వచ్చి వాని తరపున మీ పాదాలకు నా తలగట్టొస్తా. అంత మెదడున్నోడు మీ కులాలలో పుట్టారా? వాని పుట్టుక నేను చెప్తా, ఒకసారి వినండి. ఏమంటాడంటే, నేను కూడా ఆశ్చర్యపోయిన పిల్లగాడు చెప్తే, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అట నా జన్మ. ఏదో పొరపాటు జరిగిపోయింది, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అట. ఇంకొకటి కూడా చెప్తున్నా ఈ తెలుగు నేలకు, నన్ను కన్నా అని ఇప్పుడు చెప్పుకుంటున్న వాళ్ళు కన్నోళ్ళు కాదు. నా తండ్రి చెప్పాడు, నాన్న ఎందుకు నీగా నొప్పి. వాళ్ళనే ముందు సారు చెప్పే ముందుకు ఇంకొక మాట చెప్పాలి, అది చేతికి అందిన దానితో కొట్టేది. పిల్లలు దక్కపోతే రక్తపు గుడ్డుగా రక్తము లేచి వాళ్ళ సంతానం అనిపించుకున్నారు నన్ను. ఆమె కోమలో ఉంటది కదా బాలంతగా, అప్పుడు ఆ రక్తములో ఆ రక్తాన్ని తడిపినరురా. నేను రక్తాన్ని తప్పుపట్టడము లేదు, దాన్ని స్తనాన్ని కూడా క్షీరములు చేయించాను. అక్కడ ఎలాంటి భయం లేదు. ఎందుకంటే ఈ లోకం మీద అందరూ అవ్వయ్య ఆటల పుట్టినోళ్ళే కదా. నా పుట్టుకలో ఒకడు తక్కువ ఒక్కడు ఎక్కువ అని నాకేనాడు గోచరించలేదు, గోచరించదు కూడా. అది కొడుకు దక్కిన తర్వాత దానికి రహస్యం విపులీకృతం చేయబడ్డది. వీడు నీ కొడుకు కాదే అని మా అమ్మమ్మ చెప్పిన తర్వాత నా నడుముకు చేతాడు గట్టి చేదబావిల చేదింది నన్ను చంపేతందుకు. మావాడంటున్నారు కదరా, నా నరకం ఎవడన్న పాలు పంచుకుంటారా మీరు? పట్టెడు మెతుకులు దేక పుట్టడి కష్టాలు పడ్డ దేయం. పాచినన్నములో ఏలు పెడితే గజమెత్తు తీగ సాగేది, దాన్ని తినుమని కొట్టేవాళ్ళు. అడుక్కొచ్చిన పురుసులో బురుగలు గక్కేది, దాన్ని తినుమని కొట్టేవాళ్ళు. పచ్చి శిల్పకాయలు సీతాఫలాలు ఉంటాయి, ఆ కాయలు రాళ్ల మీద రాసి ఆ తెల్లని గువ్వము తిని ఎవ్వరికి చేయి దాచకుండా నా పేగులు ఆకలితో తెగినా ఎవ్వరిని అన్నమడిగ చేతులుగా బిబ్బి. ఎవడరా మీ కులం ఎట్లయితుందిరా? నేను
అసలు పుట్టినాన్రా మిగతాడా రండి మీరు డిఎన్ఏ మీ కులం డిఎన్ఏ ఉంటే నేను వచ్చేటందుకు సిద్ధంగా ఉన్నా అట్లన్నా నా కులం దొరుకుతుంది కదా ఏ కులం అయితే బే ఇక్కడ కవి కులం అన్నారు కదా అందుకోసం సారు చెప్తాడు ఏమన్నావు మళ్ళీ చెప్పు నీకు అమ్మ నాన్నల గొడవ కదా సార్ ఇట్లా ఒక ట్రాన్స్ వస్తుంది ఇక్కడికి ఇట్లా అంటాడు అన్నప్పుడు మొత్తం తెలిసిపోతుంది తండ్రి ఒక మాట చెప్తాడు ఇది చందమామ కథ కాదు తండ్రులారా ప్రాక్టికల్గా నా జీవితంలో జరిగింది చెప్తున్నాను నీకు అమ్మ నాన్నల గొడవెందుకు కన్న వాళ్ళు పారేసుకుంటేనే నీకు ఈ స్థితి వచ్చింది కొద్దిలా గుండె బరువు తగ్గింది చర్మ ఓహో నేను చూసిన వాళ్ళు నా అమ్మ నాన్నలు కాదా ఏమంటిరి ఒక్కరికి పుట్టిండా వీడు ఎందరికి పుట్టిండు కాదు కాదు గానికే పుట్టిండు కవి కులం అన్నారు కదా అది చెప్తున్నా అప్పుడు చెప్తాడు అప్పుడు నీ అమ్మ నాన్నలు కని పారేసుకుంటేనే నీకు ఈ స్థితి వచ్చిందన్నప్పుడు బరువు తిరిగింది తండ్రి అని ఇట్లా పాదాలకు నమస్కారం చేసి కానీ ఒక్క మనవి సార్ కులం పడగ విప్పి బుసగొడుతుంది కులాలు పడగలు విప్పి బుసగొడుతున్నది నాకు ఏ కులమని నాది ఏ కులము అంటే చిన్న నవ్వు నవ్వి నా తండ్రి ఒక మాట చెప్తాడు కుల వ్యాకులం ఎందుకు నీకు కులం అనే వ్యాకులం ఎందుకు నీది గోకులం వ్యాకులం ఎందుకు అంటాడు ఓహో 10 ఏళ్ళు పశువుల కాపరిని కాబట్టి నాది గోకులం చాలా గర్వంగా అనిపించింది నా జన్మరహస్యములో నేను గోకులము నాది కాదు 20 ఏళ్ళు ఇల్లు కట్టినవు కదా నీది లోకులం వ్యాకులం ఎందుకు ఆశల రొక్కలు దొడిగి కోరికల గుర్రాన్నెక్కి లోకమంతా చుట్టి రాపో ప్రకృతి మాత తన రెక్కల మీద నిన్నెత్తుకొని నువ్వు గోరిన నేలను చూపెట్టుకొని వస్తుంది మీ అమ్మ తయారుగున్నది రెక్కలు ఇప్పుకొని నిలబడ్డది అది కాలాన్ని కైగట్టయ్యా నువ్వు కైగట్టు 10 ఏళ్ళు గోదలు గాచినందుకు గోవుల గాచినందుకు గోకులము నాది సగర్వంగా రొమ్మిరిచి చెప్తున్నా 20 ఏళ్ళు ఇల్లు కట్టిన లోకులము నాది ఇప్పుడు కాలాన్ని ప్రపంచమంతా చుట్టి కైగడుతున్న కదా కవి కులము నాది అరే అవులే మీకు ఒక్క కులమురా నాకు 3 కులాలు ముమ్మూర్తుల ఈ 3 కులాలల్లా 3 దేవతలు ఉన్నారు 3 కులాలు ఉన్నాయి 3 ముమ్మూర్తుల మునులు ఉన్నారు 3 అన్నం పెట్టిన చేతులు ఉన్నాయి చెప్పిన 3 అమ్మలు ఉన్నారు 3 అమ్మలకు మూలపుటమ్మ కూడా ఉన్నది ఈ 3 కులాలు అందుకోసం 3 కూడా నా అదృష్ట రేఖ తండ్రి 3 అంటే చాలా ఇష్టం ఎందుకు చెప్తున్నా 3 అంటే 3లోకి వస్తారు 3లోకి వస్తా కాదు కాదు ఇప్పుడు నా అమ్మ పుట్టుకను కూడా చెప్పాలి నాకు 2 కొడుకులు దక్కరు నా ఇల్లాలు ఒక మాట చెప్పాలి ఇప్పుడు ఈ అమ్మకి ఎంత ప్రాణ ప్రతిష్ఠ ఉన్నదో ఆమెకు 8 నెలలు హాస్పిటల్లో ఉంది ఆమె హాస్పిటల్లో నేను రోడ్డు మీద నా బిడ్డ రోడ్డు మీద ఎక్కడ అతను చచ్చిపోవాలనుకున్న ఆత్మహత్య చేసుకోవాలనుకున్న కాలం అది మాకు 91 నుంచి 95 దాకా మధ్యన 94లో ఒక అద్భుత ఘటన జరుగుతుంది ఒక్కరోజు హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తా ఉంటుంది వచ్చి స్నానం చేసింది ముట్టుకోవాలన్నా ఒక బరువు ముట్టుకోకపోతే ఏమనుకుంటుందో ఇది ఎప్పుడు చెప్పలేదు నా ఆత్మకథల్ని చెప్పేటోని ఇప్పుడు నీకు చెప్పాలనిపిస్తుంది ఏమవుతుంది ఒకవేళ ముట్టుకుంటే కడుపు వస్తుంది అని ఒళ్ళంతా వణుకుతుంది సరే ఏమనగానని ముట్టుకోవడం అదే రీతిగా నెల తప్పడం నాకు నెల తప్పింది ఏం చేయమంటావు అబ్బా చూసినవా ఎంతటి దరిద్రం ఇది అమ్మా ఈ నెలనే కదా అని డాక్టర్ రామకృష్ణారెడ్డి కూర్చున్నాడు నిలబడ్డాడు హోమియోపతి 5 ముఖ్యమంత్రులకు వైద్యం చేసిన తండ్రి ఇయ్యల్ల నేను ఇంత నిష్టగా ఇంత తలవంచని తత్వం రామకృష్ణారెడ్డి కూడా ఇప్పుడు నేను వేసుకున్న మందు కూడా సారిచ్చిందే తెలంగాణలో నా కంఠం మంటలు పుట్టించింది నా గంటము మనుషుల కపాలాలు బగలగొట్టింది అంటే ఆ తండ్రి ఔషధం కూడా నాకు ఎలలేని శక్తిపాతం చేసింది ప్రతి ఒక్కరిని నన్ను కూడా కొట్టింది ఆర్థికంగా చచ్చిపోవాలనుకున్నప్పుడు శేఖరన్నని ఇచ్చింది అమ్మ నాన్నలు లేనప్పుడు రామరాజు సూర్యదేవమ్మనిచ్చింది అక్కనిచ్చింది అందరినిచ్చింది అలా వచ్చిన నేపథ్యం నుంచి వాక్కులమ్మ కడుపులో పడుతుంది చెప్పాను ఇంకోటి చర్మ కాలజ్ఞానం చెప్పే తత్వం ఉంది కదా ఈ మీ వదినే నీళ్ళు పోసుకున్నప్పుడు అలా చెప్పేటోని ఆడాము కానీ ఫస్టే ముందే తెలిసిపోతుంది ముందే చెప్పేటోని అలా
చెప్తున్నప్పుడు వద్దు ఈ గర్భం ఈ దరిద్రానికి ఇదే దరిద్రానికి ఒక పరీక్షనే వద్దు తీసేయించుకొని సారుకు మంది చెప్తే అమ్మ ఒక డ్రాప్ ఇస్తే అయిపోతుంది. అన్నం అయిపోయింది, నేను వేసుకుంటాను. అది 3 నెలలు ఆమె కిటికవతలు ఉంటుంది, నేను ఇట్లుంటా. ఇక్కడ దాకానే కనబడుతుంది. అదే తీరా 3 నెలల నాడు ఒక రోజు బయటకు వస్తే కడుపు కనబడుతుంది. ఏమే ఈ దరిద్రాన్ని నువ్వు కూడా కంకణం కట్టుకున్నావా? పో, నువ్వు కూడా ఒక ఆట ఆడుకుంటున్నావు. నా దరిద్రం కాకపోతే ఏంది? ఆ రోగాల గొప్ప కొడుకునే ఆడమొస్తావు, ఈ గర్భాన్ని ఆడమొస్తావు. నేనా దిక్కుమాలినోడు, నేను దిక్కు లేనోడిని, నా అంటూ ఎవరు లేరు నాకు, నేను తప్ప, కనుక్కున్న ఈ ఒక్క బిడ్డ తప్ప. కాబట్టి ఉంచుకో గర్భం అలానే, నీ వల్ల వస్తే తప్పు లేదు. కానీ నువ్వు రోడ్డు మీద కందువులే ఉంచుకో అని చెప్పాను. రోడ్డు మీద నీ కందువు అని చెప్పాను. ఏం వాక్కయ్యా ఇది! నిజంగా బరకత్పుర 2 పెట్రోల్ మధ్యన 2 చెట్లు ఉండేవి. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ తార్నాక దాటినాక కోటి హాస్పిటల్కి పోతున్నాం మేము ఆటోలో. పోతున్నప్పుడు ఏ రోడ్డు మీద గంటమని నిలదప్పినాడు చెప్పినాం, అదే రోడ్డు మీద వాక్కులమ్మ పురుడు పోసుకున్నాను. అదే రోడ్డు మీద నేనే మంత్రసానిని, నా దేహమంతా రక్తమే. ఆ ఆటో తండ్రికి నేను ఇగో చేతులెత్తి మొక్కుతున్నాను, శరణాగతి చెప్తున్నాను. ఆ తండ్రిని నేను గడుక్కుంటా, మా అమ్మ అయితే గడుక్కోనా సార్ అని ఆ పిల్ల గడిపోతే అప్పుడు మేము హాస్పిటల్ పోయి ఆ పిల్లని అక్కడ చేసి ఆమె పేరు ఏం పెట్టాలని 1,00,000 సార్లు ఆలోచించాను. నాన్నగారు కూడా ఉన్నాడు. ఏం పేరు పెడుతున్నావు అంటే, ఏదో ఒక పేరు పెడతలే, ఫస్ట్ ఏం పేరు వెన్నెల, తదనంతరం ఏం పేరు పెట్టాలని ఒక 3 నెలలు 4 నెలలు ఆలోచించి వాక్కులమ్మ వాక్కు అది ఉన్నా కదా, వాక్కు అంటే ప్రణవము, నాదము, ఓంకారం, అది వచ్చింది. ఆ వాక్కు అంటే మళ్ళీ బైబుల్ వాక్కు అని ఆడంటారు అని ఒక చిన్న భయం కలిగి, వద్దు ఇది పనికి మాలిన వాళ్ళు కదా, ఏదో ఒకటి రుద్దడమే. వాక్కులమ్మ అని పూర్ణత్వంగా ఆ అమ్మకు, నా అమ్మనే నా కూతురుగా పుట్టింది కదా, వాక్కే మీ కులము అంతే. వాక్కులమే. ఏ కులం అంటే వాక్కులం. వాక్కులము నాది. ఎందుకు రొమ్మిరిచి కవికులం అని చెప్తా కదా. అదే వాక్ అంటే కవి వాక్కే కదా. లేదు నాన్న, ఇంకొకటి కూడా, ఏ కులాన్ని నేను తక్కువ చెయ్యను. అవును, చెప్పింది కదా, నేను ఎవరికి పుట్టినో తెలియపోవచ్చు, కానీ ఏ వాడ నుంచి వచ్చింది అందరికి తెలిసే కదా. అవును. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అక్కడికి వస్తాను. అలా ఆ పుట్టిన తల్లి పేరు వాక్కులమ్మ. ఆమె పుట్టిన తరువాత ఆమె పుట్టిన తరువాత డిసెంబరు 2020 అదే 1994 అప్పుడు శేఖరన్న పరిచయం. ఎలమంచిలి శేఖర్ అప్పుడే పరిచయం. అప్పుడే పాశం యాదగిరి అన్న వార్తా పత్రిక అని ఒకటి ఆవిష్కరణ అవుతుంది. అది జరిగిన తరువాత రామకృష్ణారెడ్డి బాసర పోయిరమంటే డాక్టర్ వెంకటస్వామి గారి పేరు కూడా చెప్పాలి ఇక్కడ. ఆ తండ్రిగాడు కూడా నా జాతకం చెప్తాడు. ఒకానొక రోజు చూడరా, మే 29 తర్వాత నీ బతుకే మారిపోతుంది. ఎవరి కోసం ఎవరిని కలవాలను పరిగెత్తుతున్నవో నీ పేరు చెప్తే ఒకానొక రోజు ఈ తెలుగు నేలనే ఉలిక్కి పడుతుందిరా అంటాడు. నీ తల్లి రుమాలు చుట్టుకోవడానికి ఈ జాతకాలను నేనే దొరికినానరా, అమృతం పోసినట్టున్నది నా చెవులల్లో, అంతటి రోజు వస్తుందా అంటాను. చూడు బిడ్డ, రాసి పెట్టుకో. ఆ తండ్రిగాడి పాదాలకు కూడా నా తల కొడుతూనే ఉన్నా. వెంకటస్వామి గారు, డాక్టర్ వెంకటస్వామి గారు, ఆయనకు కూడా రుణపడి ఉన్నా. ఈ వాక్కులమ్మ పుట్టిన తరువాత మా శర్మ నా మనస్సాక్షిగా జరిగిన పరిణామం ఏంది అంటే, నన్ను పట్టుకున్న జన్మాంతరాల దరిద్ర దేవత అయిన ఇనుప గజ్జల తల్లి నన్ను వదిలిపెట్టిపోయిన వాక్కులమ్మ రాకతోటే వెళ్ళిపోయింది. ఆమె పాదం ఈ నేలను ముద్దాడిన తరువాత నేను బాసరకు, నీకు ఇష్టమున్నా లేకున్నా బాసరకు పోయి రారంటే బాసరకు పోయి వచ్చాను. ఈ తల్లి పుట్టుక, బాసరకు పోవడం, వెంకటస్వామి గారు చెప్పడం, ఇదంతా 2004 డిసెంబర్. అది డేటు తెలియదు కానీ డిసెంబర్ కాలము. ఆ రోజు నుంచి ఇప్పుడు 30 ఏళ్ళుగా నా తనువు పడిపోయేంత దూరం వరకు ఆ గోదావరి తాకిన. అందుకోసం మీకు నాకు ఆ గోదావరితో ఏదో చుట్టరికమున్నది లాలా, లేకపోతే సుబ్రహ్మణ్య శాస్త్రి నానెత్తి మీదకి ఎందుకు వస్తాడు, తిరుపతి వెంకట కవులు నాకెందుకు వస్తారు, రామకృష్ణ కవులు నా మీదకి ఎందుకు వస్తారు, ఆ తూర్పు గోదావరి రాజమండ్రి రాజమహేంద్రవరం నా మీదకి ఎందుకు వస్తుంది, ఆ కొప్పర కవులు నా నెత్తి మీద ఎందుకు కొలువై ఉంటారు.
ఆ వారసత్వము నుంచి వచ్చిన ఏ టీవీ ముందట కూర్చొని మొండితనం ఉన్న నాకు చిన్న ఒక పిల్ల నీ ముందట ఎందుకు కూర్చుంటే చేతులు కట్టుకొని ఆ కొప్పర కవులకు ఆ పరంపర మా శర్మకు వాళ్లకు శరణాగతి చెప్పిన వాడిని తాను ఆ రీతిగా కృతజ్ఞత భావంతో ఆ మహనీయుల తెలియకుండానే నా మీద వాళ్ళ నీడలు పడ్డాయి. వాళ్ళు మా వాక్కులమ్మ జాడలు కదా. ఎవరైతే అక్షరాన్ని ఇరుముడి కట్టుకుంటారో, ఏ ప్రాంతపోడు, ఏ కులపోడు, ఏ మతపోడు నాకు అవసరం లేదు, వాళ్ళందరూ నా ఇరుముడి, నా శిరస్సున, వాళ్ళ పాదాలకు నా శిరస్సు ఎప్పుడు వంగే ఉంటుంది. మీరు ఒక మాట అన్నారు ఆ మధ్య, కొప్పరమిల్లి కొప్పరపుకోలు పుట్టిన ఊరు ఆ నేల చూడాలన్న కదా. మీకు అప్లికేషన్ చేసి ఉన్నా, అది నేను చూసే రోజు ఉన్నది. మీరు చూపెట్టే బాధ్యత. సుబ్రహ్మణ్య శాస్త్రి వాళ్ళు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వాళ్ళ ఇల్లు చూసి రావాలి. వాళ్ళ ఇల్లు కొప్పరపుకోలు. వీళ్ళందరూ నా ఆత్మకథలో రాసుకోవాలి కదా. నా కథలోని వాచకాలని నీకు చెప్తున్నా. 2 ప్లేసులు మేము తీసుకెళ్తాను నేనే ఖచ్చితంగా. తర్వాత మీ జీవితంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు చాలా మొదటి నుంచి ఉంటున్నారు. అలాగే ఆయన శృంగేరి స్వామి మహారాజ్, శంకర మహారాజు, అలాగే మల్లారెడ్డి గారు ఉపనయన ధర్మం. మల్లారెడ్డి అది కూడా ఒకసారి చెప్పాలి నాన్న. నాకు ఉపనయనం వేసినప్పుడు మహారాజుకు 1000 మంది శిష్యులు ఉంటారు. వీడే కుల పోడరా, ఉపనయన ధర్మాలకు ఎక్కడికి వస్తాడా, మేము రాము అని మారాం చేస్తారు. 3 రోజులు మహాదేవుడు వ్రతాలు ఎక్కడ. ఆ ఘట్టమే నన్ను ఇవాళ ఇంతవాన్ చేసింది. మా నాన్న కూడా ఒక మాట అంటాడు, నానా సత్తూ బతుకుదు, కుక్కల సోపతన్న చెయ్యి, కులం సోపత్ చెయ్యొద్దు బిడ్డో, కుక్కల సోపతన్న చెయ్యి, కులం సోపత్ చేయొద్దు. 20 ఏళ్ళు నన్ను ఏ కులపు అంచున నిలబడనియ్యలేదు. నా కులము అడవి, నా చుట్టాలు పశువులు, కుక్కలు నక్కలు, మనుషులతో మాట్లాడే అర్హత లేదు నాకు. శివుడు కూడా అయినా నాకు మనుషులు ఉన్నారనే నమ్మకం కూడా లేదు. శివుడు పశుపతి కదా కదా కదా. నాకు ఇష్టదేవుడు కూడా వాడు. ఒక మహాదేవుడు ఎంత గొప్ప ఇష్టమో, 100కి 100 వాళ్ళు, 100కో కోటికో ఒక్కడు మహాదేవుడు కనబడ్డాడు. తర్వాత నా పుట్టుకకు నాకంటే 1000 సంవత్సరాల ముందే పురుడు పోసుకున్న కర్ణుడు కనబడతాడు. ఇక చారిత్రకంగా భూమి మీదకి దిగితే బుద్ధుడు 100కి 100 వాళ్ళు కనబడతాడు. ఇంకా కనబడితే మానవులకు కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అన్నార్తుల కడుపున చిచ్చు చల్లార్చ, పట్టెడన్నము పెట్టజాలని, దేవుడైనను ధర్మమైనను ఏ సిద్ధాంతమైనను నేను లెక్క చెయ్య అంటాడు స్వామి వివేకానంద. వాడు కూడా నాకు 100లో కోటిలో చాలా గొప్ప చిరునామాగా కనబడతాడు. ఎందుకు కనబడతాడంటే, ఇక్కడ అస్పృశ్యత కోసం, నిమ్న జాతుల కోసం ఎవడేది మాట్లాడిండో నాకు తెలియదు, కానీ వివేకానందుడు మాట్లాడినంతగా నాకు ఈ భూమి మీద మాట్లాడినంత కనబడలే. ఏమంటాడంటే, అరే అగ్రవర్ణాలారా, నేను సామ్యవాదిని అనే పుస్తకంలో ఉంటుంది. ఇది నా కథ కాదు, ఇది ఇప్పుడు వాళ్ళంతా ఎడిట్ చేస్తున్నారు పుస్తకాలలో. నేను సామ్యవాదిని ఈ దేశంలోని రొమ్మిరిచి చెప్పిన వివేకానందుడు ఏం చెప్తాడంటే, అరే అగ్రవర్ణాలారా, ఇకనన్నా కళ్ళు తెరవండి. శర్మ నువ్వు దగ్గరికి రావాలి. ఇట్లా ఒకటే మీరు చేయవలసింది, క్షమాపణ అడిగి కరచాలనము చేసి ఇట్లా భుజాన్ని తట్టి క్షమాపణ అడగండి. యుగాల కొద్ది వాళ్ళ శిరస్సుల మీద మీ పాదాలను మోసే త్యాగదనుల కులాలవి నిమ్న జాతులు, గంత త్యాగధనులు వాళ్ళు. అరే లేకపోతే అలానే మేము అగ్రవర్ణాలము, మేము అగ్రవర్ణాలము, మేము అగ్రవర్ణాలమని విర్రవీగండి. ఒకానొక రోజు ఆ నిమ్న జాతులు ఒక్కటై ఉమ్మితే మీ జాతులు ఆ మూల కొట్టుకపోతాయి అంటాడు వివేకానందుడు. ఇంత గొప్ప మాట అన్న వాడిని మాత్రం నేను చూడలేదు. అందుకోసం వాడు కూడా 100కో కోటికో ఒక్కడు వివేకానందుడు కనబడ్డాడు నాకు. కాషాయం, కాషాయీకరణ అని మాట్లాడుతున్నాడు. ఓ తనులారా, మీరు మహామేధావులు కాబట్టి మీ చెవులు మందంగా ఉంటాయి, వినాలని ఒక మాట చెప్తున్నాను. కాషాయీకరణ అని మాట్లాడుతున్నప్పుడు, కాషాయీకరణను తక్కువ చేస్తున్నప్పుడు, ఈ దేశ బాహుటగా వెలుగొందిన జాతీయ జెండాలో ప్రథమ భాగములో కాషాయం ఏముంటది? జెండాను చింపేద్దామరా మరి. కాషాయం జెండా చింపేద్దామా ఒక మూల? చింపడానికి వీలు లేదు. ఇక బుద్ధుడే
మాకు సర్వోన్నతి సర్వస్వ శక్తివంతుడు అని మీరు కూడా మతాలకు మారినరు. మరి బుద్ధుడు కూడా సాక్య నగరాన్ని వదిలేసింది మొదలు, శిరదండన చేసుకున్నది మొదలు. నా ఋషి పరంపరను ఆదర్శంగా ఇరుముడి కట్టి అదే కాషాయం కట్టుకున్నాడు కదరా నేల మీద పడిపోయేదాకా. మరి దాన్ని తప్పుపడతారా, బుద్ధుని తప్పుపడతారా? మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు అంటే ఎవరు చెప్పారు సార్? ఈ శృంగేరి శంకర మహారాజు, మల్లారెడ్డి, తర్వాత యలమంచిలి శేఖర్, వీళ్ళందరూ కూడా మీరు ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు కదా. ఆయన శంకర మహారాజు మీ జీవితంలోకి ఎలా ప్రవేశించాడు? నేను మీకు వీళ్ళందరికీ ఒక్కొక్క ఫస్ట్ పేరు నేను ఈ రీతిగా చెప్పాలంటే, నన్ను మనిషిగా హక్కున చేర్చుకొని ఒక జీతగానిగా చూడకుండా, తనకు కూడా పిల్లలు లేరు, అదొక అదృష్టం నాకు. మల్లారెడ్డి అని ఇప్పుడు వారి ఇంటి పేరు జక్కిరెడ్డి, కానీ ఊళ్ళో మాత్రం పూజల మల్లె. నాకు ఈ పరంపర మహారాష్ట్ర నుంచి పండరిపురం ఉంది కదా, జ్ఞానదేవుడి భిక్ష సంతు, అక్కడి నుంచి భక్తివోద్యమం నుంచి నాకు ఆధ్యాత్మిక పండరిపురం నుంచి. దానికి ముందు హనుమాన్ చాలీసా అబ్బో మామూలుగా కాదు. రూపాయి లేని కాలములు, రూపాయనంటే ఎరగని కాలములు 1973లో 100 కొబ్బరికాయలు కొట్టిన వాడిని వాడి మీద అలాగనే నా పశువేలు ఆకలి తీర్చిన జక్కిరెడ్డి రాధమ్మకు మా బాపమ్మకు దండం పెట్టాలి. నన్ను హక్కున చేర్చుకున్న మా నాన్నకు కూడా దండం పెట్టాలి. ఫస్ట్ దండము ఇప్పుడు చెప్పాలి మీకు ఒక నేపథ్యం. నన్ను కన్న తల్లిని నేను చూడలేదు కానీ పెంచుకున్న తల్లి అనేది నన్ను చంపేతందుకు నడుముకు చాతాడి గట్టి నన్ను పూచిక పుల్ల కంటే తక్కువ చేసి చూచి పురుగు కంటే తక్కువ చూసిన దాన్ని అమ్మనడానికి నా దేహం ఎప్పుడు అంగీకరించలే. నా అమ్మ వాక్కులమ్మ మాత్రమే. ఈరోజు కూడా మా నాన్న పేరు బొడ్డయ్యనే ఉంటది, ఎందుకంటే అయ్యాని వాడినే పిలిచిన కదా, వాడే నా నాన్నగా ఉండాలి. అరే మిమ్మల్ని తక్కువ చూసే బుద్ధి నాకుంటే మా నాన్న పేరు ఎందుకు పెట్టుకుంటారా? నేను చెప్తే కదా బిడ్డ, ఈ సృష్టి అంతా మా అమ్మ నాన్నల ఆటలనే పుట్టినాయి. నాకు ఒక్కడు ఎక్కువ ఒక్కడు తక్కువ అనేది అంత సమాంతరంగానే కనబడుతుంది. నాకు అవకతవకలు అవమానాలు లేవని కాదు, కుల దురహంకారాలు ఉన్నాయి, మత దురహంకారాలు ఉన్నాయి, మనిషిని విధ్వంసం చేసిన కాలాలు కూడా ఉన్నాయి. వాటిని అంతా గెలిచి రావడమే కదా మనిషి తత్వం. జక్కిరెడ్డి రాధమ్మకు, మా బాబు మల్లారెడ్డికి, నన్ను చిన్నప్పుడే అయ్యాని పిలిపించుకున్న మా నాన్న బొడ్డయ్యకు, అమ్మంటిగా వాక్కులమ్మనే. ఇక అమ్మ ఉండదు, వాక్కులమ్మనే అమ్మ. ఇప్పుడు కూడా నాన్న చాలా మందికి తెలియని రహస్యం ఏంటంటే, ఎక్కడ తండ్రి పేరు ఉంటది, తల్లి పేరు ఏం పెడతారా? ఈ కొడుకు వాక్కులమ్మ అని మాత్రమే ఉంటది. శంకర మహారాజు గురించి లేదు. శంకర మహారాజు నుంచి మల్లారెడ్డి దగ్గర జీతం ఊకున్న తర్వాత ఊరికి దగ్గరికి, నేను అంత అడవే. ఆ ఊకున్న తర్వాత నేను ఊరి దగ్గర గొర్రెలబాయి కాడ మునీర్ సేటుకు జీతం ఉంటాను. నేను మునీర్ సేటుకు జీతం ఉన్నప్పుడు నా పసితన ఆకలి తీర్చిన తండ్రులలో నాకు మొట్టమొదటిసారి బట్టలు గుట్టించిన తండ్రి మునీర్ సేటు. అక్కడ ఆమె మా అక్క ఇల్లు దాటొత్తాం బదారు పోషక్ అని సన్యాసులు కలుతారు కొడుకని చెంపమించే కొడితే. మీరు సన్యాసులు కలుస్తున్నారా? అది నాకు చిన్నప్పటి నుంచి ఆశ్రమ ధర్మం కదా, సన్యాసం పుచ్చుకోవాలన్నది పెద్ద కోరిక నాకు. ఎవడు పిల్లనిస్తాడు అమ్మయ్య లేనోడికి, కులం లేనోడికి సన్యాసులు కడితే పీడ అవుతుంది కదని అన్న ఆశ్రమ ధర్మాల నుంచి. ఒట్టిగా గాలికి కాదు సుమా, అదే నా ఆశ్రమ ధర్మం. సన్యాసి వేరు సన్యాసి వేరు కదా. నాకు సన్యాసిని కాదు. అదే అదే వాళ్ళు ఆకేమో సన్యాసి అవుతాడేమని కొట్టింది. అందరినీ వదిలేస్తే సన్యాసి, అందరూ వదిలేస్తే సన్యాసి అన్నారు కదా. అందరిని వదిలేసి పిల్లలను వదులుతూ ఊరేగేవాడు, ఆడంబరాలతో జీవతత్వాన్ని మర్మగర్భితంగా వంచన చేసుకుంటున్న వాడి పేరు సన్యాసి. అందరూ ఈ లోకము నా ఇల్లు, జనమంతా నా వాళ్ళు, ఈ లోకము నీ ఇల్లు, జనమంతా నీ వాళ్ళు, ప్రగల్భాలు మార్చుకో, ప్రకృతి నుంచి నేర్చుకో అన్న నా పరంపర ఇది 40 ఏళ్ల కింద రాసుకున్నది నాన్న. ఆ పరంపరలో నాకు సన్యాసమే శరణం అనిపించింది. ఆ సన్యాసము కోరుకున్న నేను
కాలజ్ఞానిని కదా, అవును. అమ్మ మాట వృధా కాదు కదా. నెలదప్పినాడే రోడ్డు మీద గంట అంటే రోడ్డు మీద గన్నది కదా నా ఇల్లాలు. ఇది ప్రాక్టికల్ రే, చందమామ ఖాతాలు చెప్తలేను నేను. ఈయనే ఉంటా, మా ఇల్లాలు నడుపుకోర్రి, ఏడగన్నదో చెప్తుంది జరిగిన కథ ఇది. అలాగనే అలా ఇవన్నీ అయినప్పుడు నేను సన్యాసం వద్దను కదా నాన్న. ఆపింది ఎవరు వద్దని? ఏం ఆపలేదు, ఏం ఆపలే. మా పోషక కొట్టింది, పోరగన్లను మీది కుసిగొలిపింది. వాని జడగొట్టుర్రే, వాని జడగొట్టుర్రే, వాని జడగొట్టుర్రే. వాడు మనుషులలోకి వస్తాడు. ఆడపిల్లలతో వాని చెడగొట్టుమని చెప్పినప్పుడు ఎంత నెగిటివ్ ఉంటుంది. ఆ తల్లి అలా ఆలోచించకపోతే ఆ నెగిటివే ఇయ్యాల నన్ను పాజిటివ్గా మార్చి గృహస్థ ధర్మంలోకి తీసుకొచ్చింది ఆ పోషక్క. నేను చెప్తాను, మొట్టమొదటి దండం నా గుండె నిండుగా ఆ తల్లికే పెడతాను. అదృష్టం కొద్ది దానికి కూడా పిల్లలు కాలే, మల్లారెడ్డి లాగానే ఆయన కూడా అట్లనే. ఆయనకి అక్కడ కొడుకైనా, నేను జీతగాన్ని ఫస్ట్, తదానంతరం శిష్యుణ్ణి, తదానంతరం కొడుకును. ఆ రీతిగా అట్లొచ్చి మా పోషక్క ఏదో కోపాన్ని కొట్టిండొచ్చు కానీ నాకు బతుకును మాత్రం భిక్ష పెట్టింది. గృహస్థ ధర్మాన్ని భిక్ష పెట్టిన తల్లి పోషక్కనే. దానికి జనమంతా శరణాగతి చెప్తున్నాను. అక్కడి నుంచి మునిరి చెట్టుకు, అక్కడి నుంచి జీతము వద్దు, హనుమాన్ చాలీస పారాయణం అయిపోతుంది, శిరమండనం చేసుకుంటాను. 73 అన్నారు కదా, 73లో ఇక ఈ దేశం అయిపోయింది, పూర్తి చేశాను, వ్రతాన్ని పూర్తి చేశాను, దీక్షను. అక్కడి నుంచి ఏం చేయాలని, ఇక్కడ నా కాలు మీద గడ్డపారబడి ఉంటుంది చూడండి, ఇక్కడ బర్రం ఉంది, క్లోజప్ చేయండి కనబడుతుంది. ఇగో ఇక్కడ నుంచి గడ్డపార గుచ్చి యువతలకి వెళ్తుంది. 1 సంవత్సర కాలం నేను నేల మీద దేకడం తప్ప. అప్పుడు కూడా చనిపోవాలనుకుంటాను నేను. ఆ సమయం అనుకున్నారు చనిపోవాలనుకున్నాను, చాలా ఉన్నది చనిపోవాలనుకున్నది. అక్కడి నుంచి ఈ పోషక్కకు మరిది రామస్వామి అని, ఆయన కూడా నాకు వరుసన భావనే అయ్యేటోడు, రామస్వామి అని. నిజం బాధకు నన్ను పని కూలోడిగా తీసుకుపోయిండు. నాకు జీతం ఉండబుద్ధి కాలే. ఇంకొకటి చెప్పనా నాన్న, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటారు కదా, ఆయన అన్నాడు కదా, డాను సత్తి అని అన్నాడు కదా. నేను పశువులుగా వచ్చినప్పుడు ఒక కథ చేసేటోన్ని. ఎవడో అరుగు మీద కూర్చుండి సిగరెట్ పెట్టి తాగేది జైనలిద్దీను ఏదో పేరు ఉంటుంది మా కావునిపేట, రేవర్తిలో కావునిపేట కాడ. ఇట్లా కాలు మీద కాలేసి ఇట్లా ఊపుతూ ఇట్లా సిగరెట్ కొట్టేది తాగుతూ. నీ తల్లి జన్మలో ఇది ఒకసారి చేస్తే అయిపోతుందని వస్తుంది నాకు. ఇది ఎందుకు చేయకూడదు అని, బీడి తాగటం తప్పు, నా గురువులకు ఇచ్చిన మాట, దానికి ఒకరైనా చేద్దాం అని బీరతీగలను ఏరుకొచ్చుకొని బీడీలుగా కత్తిరించుకొని వాటిని ఎవ్వడు చూడని జాగలో పశువుల కాడ వరాలు ఉంటాయి కదమ్మా, పొలాల వరాలు ఉంటాయి కదా, ఇలా కుర్చీ మీద కూర్చున్నట్టు వరాల మీద కూర్చుండి 1 సంవత్సరము ఈ కాలు ఊపడమే నేర్చుకున్నాను నేను. నిజంగా ఎక్కడనో పారేసిన ఆ వాడళ్ళ నుంచి నా విత్తనం ఉంటే ఈ పాదము ఊపే శక్తి నా బాడీలోకి రాదు. పెద్ద ఊరు కదా, భయం కదా, ఎవడేమంటాడో అని. కానీ నా ఊరికి ఇంకొక గొప్పతనం ఉన్నది, ఈ భారతదేశాలు లేని గొప్పతనం ఉన్నది. అక్కడ 20 కులాలు ఉంటాయి. 20 కులాల పేరు మీద తిట్టుకుంటారు. 20 కులాల మీద తిట్టుకున్నట్టు కనబడదు, కొట్టుకున్నట్టు కనబడదు. కొట్టుకుంటే రాజకీయ నేపథ్యాలతో కొట్టుకుంటారు, కులాల పరంగా కొట్టుకున్నది నా ఊరుకు తెలియదు, నా తాత ముత్తాల కాలం నుంచి కూడా తెలియదు. కానీ ఆ ఊరుకున్న గొప్పతనం ఎందుకంటే రేబర్తి ఫస్ట్ నా జీవితంలో మా నాన్న నేర్పిన దానికంటే ఎక్కువ రేబర్తే పాఠశాలగా నేర్పింది. ఊరే మీకు పాఠశాల, పెద్ద పాఠశాల, పెద్ద గురువు అదే తొలిబడి. ఎందుకంటే జీవన బడి కూడా అది. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద గొప్పతనం ఉంటుంది ఆ ఊళ్ళో. ఎక్కడ చూసినా అస్పృశ్యతలు, ఎక్కడ చూసినా అంటరానితనాలు, తక్కువరే పదాలు ఉంటాయి. రేబర్తిలో ఏ కులపోడి వన్నాని అడుగుతారొచ్చునేమో కానీ నీ కులము తక్కువ ఉన్నది చొద్దుల దూరము నిలబడతారా అన్న పదమే ఆ రేబర్తిలో ఉండదు. ఆ రోజుకు కాదు, తాత ముత్తాతల కాలం నుంచి కాదు, ఈ రోజుకు పోయినా ఉండదు అది. తొలిబడి అలా నేర్పింది మీ ఊరే, మీ పాఠంగా తొలి పాఠం. ఈ మధ్య నా ఊరుకున్న గొప్పతనం ఒకటి చెప్పాలి. నా 60 ఏళ్ళు వచ్చిన తర్వాత జరిగిన ఒక పరిణామం. ఇప్పుడు గ్రామాలకు బొడ్రాళ్ళు పెడుతున్నారు, గ్రామాలలో బొడ్రాళ్ళు వస్తున్నాయి, దుర్గమ్మల పండుగలు చేస్తున్నారు. అంటే భారతీయ ధర్మాలకు
నా గ్రామ దేవతలకు పెట్టిన పేరు వస్తుంది. వీళ్ళంతా మొదలు పెట్టక ముందే 30 ఏళ్ల కింద కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికి ఇది పాదురా, కాదంటే ఏది లేదురా, జాతి గుండెలో జీవనదముల జాలువారే జానపదముల గ్రామములు కాపాడ వెలసిరి గ్రామ దేవతలెందరో ఇట కొమ్మ చెక్కితే బొమ్మరా అని నా అమ్మ దేవతలను ఎప్పుడో కీర్తించాను. అక్కడ నుంచి ఆ ఆచారాలు, పూర్వాశ్రమాలు, పూర్వ ఆచారాలన్నీ పురుడు పోచుకొని మా ఊరికి మళ్ళీ తిరిగి వస్తున్నాయి. ఎవరికి ఆలోచన వచ్చిందో వాళ్లకు నేను చేతులెత్తి దండం పెడతా. మళ్ళీ ఆ కల్చర్కు పట్టం కడుతున్నందుకు మీ ఊర్లో మళ్ళా ప్రతి ఊరికి వస్తుంది. ఇది అదే కాలచక్రము యథాస్థానానికి వస్తున్నది. అలా బొడ్రాలు పెట్టినప్పుడు నాకు 60 ఏళ్ళు పడ్డనాడు. నాకు 62 ఏళ్ళు. 2 ఏళ్ల కింద మా ఊళ్ళే దుర్గమ్మ పండుగ చేశారు, బొడ్రాయి పెట్టారు. అమ్మ మా ఊళ్ళో 5,000 మంది జనాభా ఉంటే 4,000 బోనాలు చేసారు. మరి బతుకమ్మ ఎత్తితే వాడకొక బతుకమ్మ ఉంటుంది. ఇక్కడ రెడ్డొల్ల బతుకమ్మ, కమరోళ్ళ బతుకమ్మ, కుమరోళ్ళ బతుకమ్మ, శాలోళ్ళ బతుకమ్మ, మంగళోళ్ళ బతుకమ్మ, మాదిగొల్ల బతుకమ్మ, ఇలా కులానికి ఒక బతుకమ్మ ఉంటుంది. నేను పుట్టిన నుంచి మా ఊరు కులాలు బతుకమ్మ ఆడంగా మా ఊళ్ళో నేను చూశాను. ఇది కూడా కట్టుకథ కాదు రే, నేను కళ్ళారా చూసిన. మీరు తక్కువ దూరం ఉండరే, మీకు బతుకమ్మ ఉందా అన్న మాట వినలే. నేను కలిసి బతికారు అందరూ. బోనాలు చేసిన అట్లనే ఉంటది. మొన్న నాకు 60 ఏళ్ళు పడ్డా 2 ఏళ్ల నాడు కరోనాకు ముందు 4,000 బోనాలు ఎత్తితే అన్ని బోనాలు దుర్గమ్మ పండుగకు 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది ఊరవతల. ఉమ్మడిగా సమ్మక్క సారక్క జాతర జరిగినట్టు, కుంభమేళాలు జరిగినట్టు, కులమతాలకు అతీతంగా పండుగలు చేసుకున్న నా ఊరు పండుగ మా ఊరికొస్తే అమ్మలను గన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ దుర్గమ్మ మాయమ్మ అన్నాడు కదా పోతనామాత్యుడు. ఆ పండుగలో 4,000 బోనాలు ఒకే తాడబెట్టారు. ఒకే బోనము నుంచి, ప్రతి బోనము నుంచి అమ్మకు ఒకే చేయితో నైవేద్యం పెట్టారు. అందులో నా ఇల్లాలు, నా పిల్లలు పాల్గొనొచ్చిన యాత్ర అంటే నా ఊరు గొప్పతనం గట్లుంటది. అదే మనం ఇక్కడ ఉపనయనము శంకర మహారాజ్ అక్కడికి వస్తున్నా. ఈడ నుంచి వచ్చిన తరువాత ఇక్కడ నుంచి ఒక మాట చెప్పాలి. సన్యాసము ఎందుకు గృహస్థంలోకి వచ్చిన నా మాట వృధా కాదన్న కదా, పోచక్క చెప్పింది కదా. నేనే చెప్పిన సన్యాసిని కావాలని ఆపింది కదా. గృహస్థంలోకి వచ్చిన కదా. గృహస్థంలోకి వచ్చిన నేను సన్యాసాన్ని అది నేను వదులుకున్నా. నువ్వు చిన్నప్పుడే పెళ్ళయింది అంటారు. అయింది చిన్నప్పుడే. అదొక పెద్ద కథ, అది పోను, దుఃఖం వస్తుంది. ఇప్పుడు మావిడే అసలు నాకు తెలుసుకున్న పెళ్లి కదా. ఇక్కడ కూడా ఈ పెళ్లి కాడ కూడా నన్ను చిన్నప్పుడు జాతి నా నాన్న రాలే నాకు పెళ్లికి. మల్లారెడ్డి వచ్చిండు నా పెళ్లి, నా ఇల్లాలను చూస్తాను. అందుకోసము నాకు ప్రతికూలముతో ఎనలేని పెనవేసుకున్న బంధాలున్నాయి. మనిషి ఉంటే అన్ని కులాలు నాయే, అందుకోసం వాక్కులమే నాది. మనిషి ఉంటే అన్ని కులాలు నాయే, మనిషి లేకపోతే ఏ కులము నాకొద్దు, వద్దు వద్దు మనిషి కులం. ఆ రీతిగా సన్యాసాన్ని నేను వదులుకున్నా గాని అది నన్ను వదులుకోలే. లోపల వైరాగ్యం ఉంది. వైరాగ్యం ఉన్నది ఉండు కాదు నాన్న, వైరాగ్యమే ఉంది. ఉన్నదే వైరాగ్యం. ఇయల్లది వాక్కులమ్మ రూపేణ స్వీకరించేసింది. నాన్న నేను పెళ్లి చేసుకోను, వాక్కులం ఇప్పుడు కళ్యాణం చేసుకోను. వివేకానందుడి వారసత్వంగా నా దేశ పరంపర, ఋషి పరంపర ఒక గార్గిలాగా ఎంతమందులు ఉన్నారు. వివేకానందునితో నివేదిత ఆ వారసత్వంగా, ఆ సన్యాస వారసత్వం తెలియకుండా నేను నా బిడ్డ తీసుకొని నాన్న నేను పెళ్లి చేసుకోను. నా ఇల్లాలు గగ్గోలు పెట్టింది. నన్ను నేను వదులుకున్న సన్యాసం కానీ నన్ను సన్యాసం వదులుకోలేదు. నన్ను నా బిడ్డకు దిగింది, అది ట్రాన్స్ఫర్ అయింది. దాని పాదాలకు ఎప్పుడు శరణాగతి చెప్తుంటాను. ఆ రీతిగా అక్కడి నుంచి రేవర్తిని వదిలేసి బతుకు తెరువు కోసం ఈ ఏడాది ఈ నొప్పితో భరించిన నేను పొట్టబోసుకోవడానికి నేను ఉప్పరపని టాపి కూలిగా పోయాను. అక్కడి నుంచి టాపి కూలి నేర్చుకొని ఇది ఫస్ట్ మచ్చలు రాని ఇందూరు
ఆరుమూరు తాలూకాలో మచ్చల్ అనే ఒక గ్రామంలో నేను ఫస్ట్ పడకలని ఒక ఊరు ఉంటుంది. డిచ్చిపల్లిలో దిగి పడకల గ్రామం నుంచి అక్కడ నివాసం ఏర్పరచుకొని 10 రోజులు పని వచ్చేదాకా అక్కడి నుంచి మచ్చలరకు పోయి మచ్చల నుంచి అక్కడ పని నేర్చు కూలోనిగా అక్కడ సకల కష్టాలు పడుతూ ఇష్టంగా భరిస్తూ అక్కడి నుంచి ఆలూరు వస్తాను. ఆలూరు నుంచి మచ్చల నుంచి ఆలూరు వస్తాను. ఆలూరు నుంచి కెనాల్ దిగిపోతే అమరాద్ అనే ఒక గ్రామం ఉంటుంది. అమరాద్ అనే ఒక గ్రామానికి వచ్చినప్పుడు ఆ అమరాద్ అనే గ్రామంలో వచ్చినప్పటికీ నేను పెద్ద మేస్త్రిగా మారిపోయినా. ఆ అమరాద్ వచ్చి ఆ కెనాల్ దాగిపోయినప్పుడు ఆ కెనాల్ పనిచేస్తున్నప్పుడు మాకు ఒక ఏడాది కాలం పని అక్కడ పెద్ద కెనాల్ అది. ఆ కెనాల్ పనిచేసేటప్పుడు నిజంగా ఆయన పేరు కూడా నా ఆత్మకథలో చెప్పాను, పేరు తెలియదు కానీ ఒక పద్మవంశుడైన పద్మశాలి మేస్త్రి అక్కడ మిల్లర్లకు పెట్టింది పేరు కదా. ఆ మిల్లర్ కట్టేటప్పుడు అమ్మ నాకు సిమిటి రాకపోతే ఆయన కూలోడిగా పనిపోతాను. పనిపోయినప్పుడు 1 గంటకు అన్నానికి దిగేటప్పుడు ఆయనే చాద వేస్తలేడు బావిలో. ఏంది నాకు అర్థం అవుతలేదు. కడుక్కోవా అని నేను పిల్లగా నువ్వు కడుక్కో ఫస్ట్ అంటాడు. నాకు అవగతమైంది వీటికి ఏదన్నా కులరోగం ఉన్నది అయింది. అదే అందుకోసం మేము నీళ్లు మీద పడితే ఏమో అనుకుంటుండేమని నేను అడిగిన, నీ దరిద్రం ఏందో చెప్పు, కులమైన. తదనంతరమైన నన్ను స్టడీ చేశాడు. శంకర మహారాజు తాడికి సాయంత్రం ఆయన తీసుకెళ్ళాడు. నిజంగా ఆ తండ్రికి నేను రుణపడి ఉంటాను. ఆ మేస్త్రికి గుత్తదారు ఆయన పేరు మాత్రం తెలియదు. పద్మవంశీయుడు ఆయన నన్ను ఆ చాదబావి కాడ నీళ్లు అంటరానితనం ఉంటుంది అనుకున్నవాడు నా కడుపున తనబెట్టి తండ్రి నన్ను క్షమించు, నిన్ను ఇంత గొప్పవాడివని నాకు తెలియదు, ఒక సాధు జీవనం నీలో ఉన్నదని నాకు తెలియదని. అది ఎప్పుడు చెప్పిండు? శంకర మహారాజు నన్ను అక్కున తీర్చుకున్నాక తెలిసింది ఆయనకు. ఆ విలువ తెలిసింది, ఆయన విలువ తెలిసింది. అరే ఈ కోతిని ఎక్కంచి పట్టుకొచ్చినవరా గాడిద, ఆయన అన్నమాట వనబిడిసిన కోతి నా దగ్గరికి వచ్చింది, అమ్మ దగ్గరికి వచ్చింది కదరా, వాడిని వదిలేయి. మీరు కోతి అనుకోకండి రవి, నువ్వు ఆంజనేయ స్వామి, రేపు హనుమంతుడు కూడా కావచ్చు వీడంటాడు. ఆ తండ్రి అలా ఆ పదక్రాంతమైన నేను ఇటు పొద్దున్ననక టాపి పని చేయాలి, సాయంత్రం నుంచి తెల్లాల వరకు నేను ఉపనిషత్తు ధర్మాలను పురాణ ఇతిహాసాలను నాకు వైదిక ధర్మాలను నేర్పి 1 ఏడాది కాలం గడిచిన తర్వాత నాకు ఉపనయనం వేయాలన్న తలంపు వస్తుంది. ఆయనకు వచ్చేసింది. వచ్చినప్పుడు మరి ఇక్కడ కులాలు మతాలు ఇవన్నీ ఉంటాయి కదా స్వామి అంటే, నీకెందుకురా గాడిద, నేను చెప్పింది చెయ్యి. అదేంటంటే ఆ మహాశివరాత్రి యజ్ఞం జరుగుతున్నప్పుడు ఆ యజ్ఞ కుండీలు కూడా నేనే కట్టిన. ఆ గుడి ఆ శృంగేరి నుంచి శారదాన్ని తెచ్చుకొని చిన్న గుడి కట్టుకున్నాడు ఆయన. అదంతా నేనే రంగులేసిన. ఆ యజ్ఞగుండాలని గుండాలని నేనే కట్టిన. అన్ని నాతోటి చేయించాడు. ఇన్ని చేసిన వీడు ఈ యజ్ఞములో ఋత్వికుడిగా ఎందుకు కూర్చోకూడదు? ఆయన తలంపు వచ్చింది, ఆయనకు వచ్చేసింది. వచ్చినప్పుడు అందరికి చెప్పాడు, 1000 మంది మారం చేసిండ్రు తండ్రి, 1000 మంది మారం ఒప్పుకోలే. వాడిది ఏ కులం? ఆయనకు బూతులు కూడా వచ్చేది మంచిగానే. ఏమెక్కిందిరా మీకు? కులమే అనుకుంటే వాడిని ఇలా నేను దత్తత తీసుకుంటున్నా. ఆయన చాలా గొప్పవాడు అంతే కదా. నేను దత్తత తీసుకుంటున్నా, మీ కులం అవుట్రా, వానికి రేపు ఉపనయనం వేస్తున్నా. మీరు వచ్చినా రాకున్నా వాడే ఋత్వీకుడు, నేనే సోమయాజిని. ఈ యజ్ఞం 3 రోజులు మేమిద్దరమే చేస్తాం. మీ కర్మ ఎలా ఉంటుందో రాదలుచుకుంటే రండి. శారద హృదయం తలుపులను ఎప్పుడు తెరిచే ఉంటుంది, లేదనుకుంటే వెళ్ళిపోండి. అందరూ నిజంగానే తండ్రులు అందరూ మక్కువతో నన్ను ముద్దాడి ఎత్తుకొని నాకు అందరి పూర్ణత్వంతో నాకు ఉపనయన ధర్మాలు చేసి ఆ రోజు ఏడిసిన తండ్రి. అంటే ఆయన ప్రేమకు ఏదో కనిపెట్టిండి, ఆయన ప్రేమకు కూడా కాదు. అంటే ఆయనకు దర్శనం జరిగింది, ఖచ్చితంగా దర్శనం జరిగింది. నాకు దర్శనం కూడా చేయించాడు. వారి నీ ఆయుస్సు 25 ఏళ్ళు మాత్రమే. ఒకవేళ నాకు మండల దీక్ష కూడా ఇచ్చాడు. అరే అమ్మ దేహం మీద ఉన్నదిరా, దేహం మీద ఉన్నది, దాని కవిత్వం అడుగురా. నువ్వు భలే చెప్తావు, చెప్పుడు కాదు గాడిద, నీకు దీక్షను ఇస్తున్నా. ఈరోజు కాళిదాసు వాళ్ళ భార్య అడగమన్నట్టుగా నీకు ఈరోజు దీక్ష ఇస్తున్నా. ఆశ్రమం రావాలంటే, మహారాజును కలవాలంటే ఒక కీర్తనతో ఒక పద్యంతో రావాలి నువ్వు, లేకపోతే రావద్దు. అలా
40 రోజులల్లా 40 పద్యాలు 40 కీర్తనలు రాసి రోజుకు నేను మహారాజుకు సమర్పించుకునేటోన్ని, అమ్మ పాదాల కాడ పెట్టేటోన్ని. రాసేది ఆయననే. అదే పలికించాడు వాడు రామభద్రున్నట్టు మౌఖికంగా చెప్పేటోన్ని కదా. అట్లా చెప్పిన అది కవిత్వం అని కూడా నేను అనను. అలా వంటబట్టి భావాలు మాట్లాడి కాగితం మీద పెట్టు అంటే ముట్టిగా మౌఖికంగా చెప్పేటోన్ని ఆ తండ్రి కాగితం మీద పెట్టేటోడు, లేదు అంటే ఇంకా ఎవరన్నా చదువుకునే వాళ్ళు పెట్టేటోళ్ళు. అట్లా నాకు ఉపనయన ధర్మాలు జరిగిన తర్వాత నాకు ఒక హెచ్చరిక పామవుతుంది. ఏ జన్మరానిది, చనిపోతే 25 ఏళ్ళు బిడ్డ నీకు, బతికినవను అది దాన్ని పట్టుకుంటే నీకు 25 ఏళ్ళు, అది పట్టుకుంటే నీకు ఎన్నేళ్ళు నీకే తెలియదురా. ఆయన దర్శనమే చేయించడం కాదు, నాకు యతి దర్శనం కూడా అవుతుంది ఒకటి. అట్లా ఆ నేపథ్యంగా ఏం జరిగిందో ఏం కథో నాన్న. అక్కడి నుంచి నాకు ఉపనయన ధర్మాల నుంచి ఉపనిషత్తు ధర్మాలు 4-5 ఉపనిషత్తు ధర్మాలు. చంద్రోదయం ఫస్ట్ ఉపనిషత్తు, చంద్రోదయం ఏదో ఉంటుంది దాని పేరు, చాంద్రోపనిషత్తు ఫస్ట్ది. అట్లా దాంతో మొదలై ఒక నచికేతుని వరకు వస్తాను. అది 3వ ఎట్లనే ఉంటుంది కదా నచికేత. మనకి ఇంకొక ఉపనిషత్తు కూడా ఉంటుంది నాన్న, ఈ సునశ్శేపుడని, మార్కండేయుడు, ఈ బాల ఋషులు కూడా ఉన్నారు నాకు, అది వెనకచేరి. అట్లా ఉపనయన ధర్మాలు అయిన తర్వాత నాకు నేను మల్లారెడ్డి ఉపదేశములో ఏమి ప్రమాణాలు ఇచ్చినో నాకు తెలియదు, కానీ శంకరు మహారాజుకు మాత్రం ఇచ్చినాయి. శరణాగతి అనే 16 త్రికరణాలు ఉన్నాయి కదా. అవును. నా తనువు, నా మను, నా ధనం, నా సంపాదన అంతా నా గురుదేవులకు సమర్పించుకున్నాను. చాలా మందికి తెలియవలసింది ఏంది అంటే చాదస్సపు పోకడలను కాదు. నాకు ఆయన ఇంకొక భిక్ష కూడా పెట్టాడు. ఉపనిషత్తు కాలాలతో పాటు వారి నువ్వు చదవవలసిన ఒక గురువు ఉన్నాడు రా దక్షిణ భారతదేశంలో, ఆ గురువును కూడా చదువని నాకు ప్రాథమిక గురువును కూడా నా జీవితంలోకి ప్రవేశపెట్టిన శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములను నాకు పరిచయం చేస్తాడు. ఆయన కాలజ్ఞానానికి ఆయనే కదా కారణమవుతాడు. అట్లా నాకు ఆ భిక్ష పెట్టాడు. ఆయన చదువుకునేలా అప్పుడు జవంగల నాగభూషణ దాస్ గారు రాసిన గొప్ప శ్రీ శ్రీ మధ్విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల సంపూర్ణ చరిత్ర ఉండేది. దాన్ని కంఠతానాథుడు చదివిపించి అటు భగవద్గీత ఒక్కటి కాదు ఇక నాతోటి ఏది అదే ఏకసంతగ్రాయిని కదా నన్ను. అలానే ఉండేది ఏది చదివినా అలానే ఉండేది. అట్లా ఉండేది. తొడానంతరము కష్టాలు కడగల్లో వయస్సు బరువు అజ్ఞానము అహంకారాలు కానీ కొద్దిలా తగ్గింది, కానీ కొద్దిలా వయస్సు రీత్యా తగ్గింది, కొన్ని మెమరీ తగ్గుతుంది. కానీ ఒకసారి కవిత్వం అనే మెమరీ పోలే, పద్యం అనే మెమరీ వచ్చేసరికి మళ్ళీ వచ్చేస్తుంది, శక్తి వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది. ఇప్పుడు అందే ఎల్లయ్యని అందేశ్రీ చేసింది ఎవరు? శంకర మహారాజే. నన్ను తెచ్చుకున్న వాడు మా నాన్న వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ ఇంటి కులదేవత కూడా, వాళ్ళ ఇంటి దేవత కూడా ఎల్లమ్మనే. ఆ అమ్మ పేరు వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ ఇంటి దేవత పేరు కూడా ఎల్లమ్మనే. అలా పెట్టుకున్నా వాళ్ళు ఎల్లమ్మ పెట్టుకున్నారు, ఎల్లయ్య పెట్టుకున్నారు. ఆ రీతిగా ఆ పేరు నుంచి నాకు కలం పేరు అనుకుంటారు అందశ్రీ, కాదు ఉపనయన ధర్మాలలో పెట్టిన పేరు, మహారాజు పెట్టిన పేరు. అందే పాదము సందడి చేసే అందే. పాపం ఇది ఇంటి పేరు కూడా అనుకుంటారు వీళ్ళు, ఇది ఇంటి పేరు కూడా కాదు, ఒంటి పేరు అంతకంటే కాదు. మా అమ్మ ఇంటి నుంచి వచ్చిన పేరు ఇది, నా గురువు పెట్టిన భిక్షం ఇది. ఆ వాచకము అమ్మ శ్రీకారం అయితే తన పాదాన సందడి చేసే అందెవురా నీవు, ఈ రోజు నుంచి నీ నామవాచకం అందశ్రీ అని. నాకు ఆశ్రమనామం అది, ఆశ్రమనామం అది, అది ఆశ్రమనామం, వైదిక నామం, నా ఉపనయన నామం అది, నా కలం పేరు కాదు అది. థ్యాంక్స్ అన్న.